సాగర్ అయితే ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అవును, నేను తప్పు చేశాను కాబట్టే నేను ఒప్పుకుంటున్నాను కదా, చెప్పు నీకు ఎంత డబ్బు కావాలి, డబ్బు ఇచ్చేస్తానని చెప్పి ఫోన్లో అంటూ ఉంటాడు. వాళ్ళైతే పలానా డబ్బు కోరాక సరే అయితే డబ్బు తెచ్చి ఇస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సాగర్ అయితే ఇంట్లో సూట్ కేసులో అలా డబ్బును పేర్చుతూ ఉంటాడు. ఇదంతా కూడా పద్మమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఏం చేస్తున్నాడు, అంత డబ్బుని సూట్ కేసులో సర్దుతున్నాడేంటి, అసలు వీడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడో ఏంటో అని చెప్పి పద్మమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో సాగర్ ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి ఎవరో ఒక అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి అయితే డబ్బు చూసి చెక్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసి పద్మమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఎవరా అమ్మాయి, అంత డబ్బు ఇవ్వవలసినంత అవసరం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఇంటికి వచ్చాక సాగర్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. రే ఆగరా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు, అంత డబ్బు పట్టుకొని ఎక్కడికి వెళ్ళావు, ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చావు, ఆ డబ్బుకి నీకు ఉన్న సంబంధం ఏంటి, ఆ డబ్బు ఇవ్వవలసినంత అవసరం ఏంటి అని చెప్పి సాగర్ని నిలదీసి అడుగుతుంది. అయినా సరే సాగర్ మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.